ముందుగా దేవాది దేవుడికి వందనాలు, పాస్టర్ వదినకి వందనాలు, కూడొచ్చే సంఘబిడ్డ కుటుంబాలందరికీ వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ 21 డేస్లో నేను పొందుకున్నది ఏంటంటే అండి, మేము 3 ఇయర్స్ అండి మేము మందిరానికి వచ్చండి. 3 ఇయర్స్లో అండి 21 డేస్ ఫాస్టింగ్ ఎలా చేయాలో మాకు తెలియకంటే మేము 2 ఇయర్స్లోనైతే మాత్రము ఫాస్టింగ్ వెళ్తే మాకు తెలియక మేము ప్రతిరోజు ప్రేయర్కి అయితే వచ్చేవాళ్ళమండి. కానీ ఇక్కడి నుండి వెళ్ళాక తినేసి అంటే మేము అనుకున్నాము ఈవినింగ్ 3 నుంచి 9 దాకా అనుకొని ఫాస్టింగ్ ప్రేయర్ 2 ఇయర్స్ ముందు అనుకున్నాం అనమాట. ఇంటికి వెళ్ళగానే తినేసి పడుకుపోతే అదేమో ఫాస్టింగ్ అనుకునేవారు మేమైతే. కానీ ఈ 3 ఇయర్స్లోని మాత్రం ఫాస్టింగ్ ఎలా చేయాలో మాకు తెలియక అన్నయ్యకుని వదినకి అడిగాము. అన్నయ్య ఇలాగా మాకు ఫాస్టింగ్ ప్రేయర్లో ఎలా చేయాలో మాకు తెలియదు అన్నయ్య. గత సంవత్సరం 2 ఇయర్స్లోని ఫాస్టింగ్ ప్రేయర్ కూడా మేము చేసామో అనుకొని మేము 21 డేస్ అనుకున్నామండి. కానీ ఈ 21 డేస్ 3 ఇయర్స్లోని మాత్రం చాలా పొందుకున్నాం మేమైతే అండి. ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్లు ఎలా ఉండాలి, దేవుడికి ఎలా స్థుతించాలి, ఎలా ప్రార్థించాలో మాకైతే తెలియదు. అయితే ఈ 21 ఫాస్టింగ్ ప్రేయర్లో ఏంటంటే మేము పొందుకునేదండి, మేము అడిగింది కన్నా దేవుడు గొప్పగా మాకు మేము ఏదైతే కోల్పోయామో అది దేవుడు మాకు ఇచ్చారండి. ఏంటంటే మేము ఇల్లును కారు కావాలని అనుకున్నాము. కారు విషయంలో దేవుడు ఎంతో మాకు అద్భుతం చేశారండి. కానీ వచ్చే ప్రతి ఒక్క పాస్టరు చెప్పే వాక్యంలోని కూడా మమ్మల్ని ఎంతగో బలిపరిచారనమాట. మేము అనుకునేవారు అంటే 21 ఫాస్టింగ్ ఇలా చేస్తారా, మాకు తెలియకండి మేము భోజనం చేసి తినేసి పడుకుని పోయామండి. మాకు తెలియక మన కూడా ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా ముందుగానే దేవుడిని అడిగాను అనమాట. యేసయ్య మాకు ఫాస్టింగ్ ప్రేయర్ ఎలా చేయాలో మాకు తెలియదు, కానీ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండాలంటే అంతకుముందు 2 ఇయర్స్లో అది ఇచ్చారండి. గృహం విషయంలో కూడా నాకు దేవుడు ఇస్తాడని ఒక విశ్వాసంతో నేను ప్రార్థిస్తున్నానండి. ఏ రోజు కూడా నేను ప్రార్థన చేయకుండా అయితే మానేదండి. దేవుని అడిగాను, యేసయ్య విశ్వాసంతో మాత్రం నేను కేవలము నీ మందిరానికి రావాలి, నువ్వు అంటే మీరు ఇచ్చిన ఆశీర్వాదం నేను పొందుకోవాలి విశ్వాసంతో అయితే మాత్రము మందిరానికి వచ్చామండి. కానీ ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో అయితే నేను ఇలాగా ఉన్నానంటే నేను నమ్మలేకపోతున్నానండి. మా ఆయనకి నేను అన్నాను, ఏంటి మీరు ఉంటే ఉండను, లేదు నేనైతే ఉంటాను. ఎందుకంటే బలంగా చేయరండి, మన 2 ఇయర్స్ మేము ఎలాగో వేస్ట్ వృధా చేసామండి ఫాస్టింగ్ ప్రేయర్లోని. ఇలా చేయకూడదు. ఈసారి మాత్రము దేవుడి కోసం నించోవాలి, ప్రతి అందరి కోసం ప్రార్థన చేయాలండి. కోల్పోయిన మన ప్రతి ఒక్కటి మన లైఫ్లో మళ్ళీ రావాలని దేవుడికి విశ్వాసంతో నేను ప్రార్థించాను. ఈ 21 డేస్లో చాలా అద్భుతం జరిగాయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.